హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని వీడియోలో ఉంటుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది మీకు. నేర్చుకోవడానికి కూడా ఈజీ పద్ధతిలో నేను వివరిస్తానన్నమాట. చంక దగ్గర కానీ, నడుము లూజ్ కానీ, చెస్ట్ లూజ్ కానీ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎలా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ నడుము లూజ్ అనేది ఈ విధంగా చూడాలన్నమాట. మనకు ప్రతి బ్లౌజుకు ఈ విధంగానే చూడాలన్నమాట. మనం నడుము లూజ్ అనేది మనకు సైడ్ బ్లౌజ్ ఇస్తారు కదా వాళ్ళు, ఆ బ్లౌజ్ని ఈ విధంగా చూడండి. మన కాజల పట్టి వదిలేసి చూస్తే 33 వచ్చింది అనమాట. నడుము లూజ్ అనేది 33 వచ్చింది. అయితే 33 అనేది మనము టోటల్ నడుము లూజ్ అనమాట. అది మనకి టోటల్ నడుము లూజ్ 33. దాన్ని మనం ఓన్లీ బ్యాక్ పార్టే కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ మాత్రమే మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మనకు టోటల్ నడుము లూజ్ అవసరం లేదు. ఒకవేళ టోటల్ నడుము లూజ్ చూసి 4 భాగాలుగా కూడా చేయొచ్చు. అది కూడా ఒక పద్ధతి అనమాట. కాకపోతే ఏంటంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి బ్యాకే ఎక్కువగా ఉంటుంది అనమాట. చెస్ట్ తక్కువగా ఉంటుంది, బ్యాక్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అట్లా రకరకాలుగా పర్సనాలిటీస్ ఉంటాయి కాబట్టి ఏ భాగానికి ఆ భాగం తీసుకోవడం బెటర్ అనమాట. నాకైతే ఇప్పుడు 17 వచ్చిందండి. 17ని మళ్ళీ హాఫ్ చేయాలన్నమాట. మళ్ళీ హాఫ్ చేసి 8.5 వచ్చిందనమాట. నాకు కొంచెం బ్యాకే ఎక్కువగా ఉందన్నమాట ఫ్రంట్ కంటే ఈ బ్లౌజ్కి. అందుకే 8.5 అనేది వచ్చిందనమాట. 33 అంటే తక్కువ రావాలి కదా, కానీ నాకు కొంచెం ఒక ½ ఇంచ్ ఎక్కువ వచ్చింది చూడండి. అట్లా కొంచెం చెస్ట్ తక్కువ ఉంటుంది అనమాట. కొంతమందికి బ్యాకే ఎక్కువ ఉంటుంది. అట్లా రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని టైలరింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు బ్యాక్ పార్టే కాబట్టి బ్యాక్ పార్ట్ హైట్ అనేది కొలుచుకోండి. బ్యాక్ పార్ట్ హైట్ అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకోవాలి. మనం కట్ చేసుకునే దానిపైన ఇట్లా క్లాత్ పెట్టుకొని ఇట్లా టేప్ తోటి ఇట్లా పట్టుకొని చూడండి, మంచిగా లాగి పట్టుకొని చూడండి. అది ఎంత ఉంటే దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలపండి. అదొక 14 ఉంటే 15 పెట్టండి. అట్లా 13.5 ఉంటే 14.5 పెట్టండి. 1 ఇంచ్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. కుట్లలకి వెళ్ళిపోతుంది ఆ క్లాత్ అనమాట. ఆ క్లాత్ కనుక మీరు ఎక్స్ట్రా పెట్టుకోకపోతే మీకు హైట్ మొత్తం తక్కువ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ అనేది హైట్ తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఖర్చుల కోసం మనం క్లాత్ వదులుకోకపోతే మళ్ళీ ఖర్చులు ఉన్న క్లాత్లోనే ఖర్చులు పెట్టాలి కాబట్టి ఖర్చుల కోసం అని చెప్పి క్లాత్ వదులుకోండి. లేకపోతే బ్లౌజ్ హైట్ టోటల్గా తక్కువ అయిపోతుంది అనమాట. మనం ఉన్నంతే పెట్టినాం అనుకోండి, 14 ఉంటే 14 పెడితే అది 13 వస్తుంది హైట్. అట్లా అది చూసుకోండి. అయితే నెక్ వెడల్పు చూడండి, మంచిగా డీప్గా మంచిగా వెడల్పుగా ఉందన్నమాట. ఈ నెక్ అనేది నెక్ మంచిగా ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అయితే నెక్ వెడల్పు తీసుకున్నా కూడా భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ విధంగా షోల్డరు నెక్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీపు కప్ ఉంటుంది కదండి మనకి, వీపు కప్ అనేది కూడా కొలుచుకోవాలన్నమాట. నెక్ హైట్ అయినా కొలుచుకోవచ్చు, ఇట్లా వీపు కప్ అయినా కొలుచుకోవచ్చు. వీపు కప్ కొలుచుకొని పెట్టుకోవడమే ఈజీ అనమాట. నెక్ హైట్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే వీపు కప్ అనేది కొలుచుకొని పెట్టుకోండి. ఈ విధంగా ఒక 5 ఇంచెస్ పెడుతున్నానండి. అది 4 ఇంచెస్ ఉంది, 4.5 వరకు ఉంది. ఒక ½ ఇంచ్ ఇట్లా ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే కుట్లలకు కావాలి కదా మళ్ళీ క్లాత్ కింద పైన కూడా, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు ఈ 2 లైన్లు కలిపేసేయండి. ఇది నెక్ అనమాట. ఇందులో నెక్ ఏదైనా గీసుకోవచ్చు మనం. అయితే దీనికి కొంచెం ఇట్లా వెడల్పు కావాలని అనుకుంటే మాత్రం ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే షోల్డర్ జారకుండా పైన మాత్రం మాత్రం పెంచకుండా కింది వరకు వచ్చేటప్పుడు పెంచుకోండి. ఇట్లా పెంచుకున్నారంటే కనుక మీరు షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. పైన కూడా మనం 2.5 అట్లా చేసామనుకోండి, షోల్డర్ అనేది పడిపోతుంది అనమాట. అట్లా కాకుండా పైన మాత్రం కదిలించకుండా కింద మాత్రమే వెడల్పు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారంటే షోల్డర్ అస్సలు జారదనమాట. ఇలా నెక్ వెడల్పు అనేది మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు చంక హైట్ చూద్దాం. చంక హైట్ అనేది ఆ పక్క కొలుచుకోవాలి, భుజానికి ఆ పక్క. నెక్ ఏమో ఈ పక్క, చంక హైట్ అనేది భుజానికి ఆ పక్క కొలుచుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా బ్లౌజ్, మనం బ్యాక్ పార్ట్ చూస్తున్నాం కదా.
పెట్టాను కదా అక్కడ, ఆ బ్యాక్ పార్ట్ని ఈ షోల్డర్ కొన నుంచి ఈ విధంగా పట్టుకొని చూడండి. ఇలా పట్టుకొని చూసినప్పుడు ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ మధ్యలో కుట్టు ఉంటుంది కదా, మనకు హ్యాండ్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర, ఆ కుట్టు వరకు చూడండి. అట్లా చూసి చంక హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. 5.5 వచ్చింది. ఆ 5.5 అనేది అక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట. అయితే మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవద్దా, ఖర్చులకి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, ఆ డౌట్ రావచ్చు. అదేం అవసరం లేదండి. మనం ఎందుకంటే ఇక్కడ హైట్కి అనేది ఎక్కువనే పెడుతున్నాం కాబట్టి టోటల్గా అది సెట్ అయిపోతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ నడుం లూజ్ అనేది 8.5 వచ్చింది కదా, దానికి ఒక 2 ఇంచులు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక 2 ఇంచెస్ అట్లా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మనకు ఎందుకంటే ఖర్చులకు మంచిగానే ఉండాలి కాబట్టి నేను 2 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ఖర్చు అనేది ఎక్కువనే పెడతానండి. ఎక్కువ పెడితేనే మనకు కుట్టుకోవడానికి కూడా మంచి ఈజీగా ఉంటుంది అనమాట. అయితే మనం ఇక్కడ నెక్ వెడల్పు పెంచాం కదా, ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్కి లైన్ అనేది ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్ గీసుకోవాలన్నమాట. నెక్ వెడల్పు ఇట్లా పెంచినప్పుడు ఆర్మ్ రౌండ్కి 1 ఇంచే గీసుకోవాలి లైను. లేదు నెక్ వెడల్పు తక్కువగా ఉంది అని అంటే 1.5 వరకు కూడా గీసుకోవచ్చు, 1.5 వరకు కూడా గీసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ అంటే ఇదండి, ఈ మూల దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా పెట్టేసి ఇలా లైన్ గీస్తామన్నమాట. దీన్ని ఆర్మ్ రౌండ్ అని అంటారు. ఇది అనేది నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు క్లాత్ అనేది మనకి ఇంకా అంత పట్టదు కాబట్టి చంక దగ్గర కూడా కుచ్చు రాకుండా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట 1 ఇంచ్ తీసుకుంటే. అదే నెక్ వెడల్పు తక్కువగా ఉంటే కనుక మనకు క్లాత్ అనేది పడుతుంది కదా, మనకి లోపలికి ఇట్లా క్లాత్ అనేది ఎక్కువనే పడుతుంది పీపు భాగానికి, కాబట్టి 1.5 తీసుకోండి సరిపోతుంది. మీరు నెక్ పెద్దగా పెట్టేసి మళ్ళీ 1.5 కూడా ఆర్మ్ రౌండ్ తీసారంటే కనుక అక్కడ చంక దగ్గర లైట్గా ఇట్లా కుర్చులాగా వస్తుంది చూడండి. చాలామందికి దానికి కారణం అదే అనమాట, వాళ్ళు ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల చంక దగ్గర కుచ్చులాగా వస్తుంది అనమాట, అంతే. ఇది డాట్స్ అనమాట. డాట్స్ అనేవి మీకు తెలిసే ఉంటుంది. 1-2 బ్లౌజులు కట్ చేసిన వాళ్ళకైతే, ఫస్ట్ బ్లౌజ్ వాళ్ళకైతే అర్థం కాదు కానీ ఒక 4 ఇంచెస్ పొడవు పెట్టుకోండి, ఒక 1 ఇంచ్ అనేది వెడల్పు ఉంటుంది అనమాట. డాట్ వెడల్పు ఎప్పుడైనా ఆ విధంగా పెట్టేసుకోండి. షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా లైన్ గీసుకొని పెట్టేసుకోండి. అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. కటింగ్ అనేది మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ప్రాపర్గా అదే ప్లేస్లో కటింగ్ అనేది చేసుకోండి. పక్కకు అనేది పోనీయకండి. మెయిన్గా ఈ షోల్డరు నెక్ దగ్గర మాత్రం పక్కకు పోనీయకండి. మిగతా దగ్గర ఆటో ఇటో కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదు, కానీ మెయిన్గా నెక్ షోల్డర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. భుజాలు జారడం అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. ఇలా ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మొత్తం మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చూడండి నెక్ కూడా ఎట్లా వచ్చిందో ఇట్లా చూసుకోవచ్చు అనమాట. మనం కట్ చేసిన నెక్ అనేది ఇంకా కొంచెం ఏమైనా వెడల్పు పెంచుకోవాలంటే కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మనం మళ్ళీ 2 మడతలు వేసేసి మళ్ళీ వెడల్పు చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదండి, నేను అంతే ఉంచేసాను. అయితే దీని స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా మనకు లైనింగ్ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఇది మెయిన్ పార్ట్ అండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఉంటుంది కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకుంటాను అనమాట. నేను ఎప్పుడైనా కుట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆడికాడికి ఏం తీసుకోవద్దు. ఆడికాడికి తీసుకున్నారంటే కొంచెం క్లాత్ మనకు తక్కువగానే అనిపిస్తుంది అనమాట కుట్టేటప్పుడు. అందుకే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి టోటల్గా. ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసుకోవడమే. ఇంకా కొంచెం ముడత అనేది లేకుండా చూసుకొని ఎప్పుడైనా కింది భాగం నుంచి అటాచ్ చేసుకోండి. ఇలా కింది భాగం ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ముడత అనేది రాకుండా బుంగలాగా లేవకుండా నీట్గా వస్తుంది అనమాట అటాచ్ అనేది. ఇలా ఇది ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఫస్ట్ టైం అటాచ్ చేసుకునే వాళ్ళకైతే కూడా మన ఛానల్లో నేను ఒక వీడియో పెట్టానండి, నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్లౌజ్ స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళకి ఈజీగా వస్తుందన్నమాట అటాచ్ అనేది. మనకు గుండు పిన్నులు కానీ గమ్ కానీ ఇంట్లో లేనప్పుడు ఏ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అనేది నేను ఆ వీడియోలో చూపించాను, ఈజీ పద్ధతిలో అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు అవన్నీ తెచ్చుకోలేరు కదండి. మనం అంటే కొంచెం
ఎర్న్ చేసే వాళ్ళము, సంపాదించే వాళ్ళము, కొంచెం టైలరింగ్ వచ్చింది నేను చేయగలను అని నమ్మకం ఉన్న వాళ్ళైతే అన్నీ తెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళు స్కేళ్ళు కానీ అన్ని రకరకాల ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటారు. కానీ స్టార్టింగ్ స్టేజీలో ఉన్న వాళ్ళకి అవన్నీ ఉండవన్నమాట. వాళ్ళు కూడా ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు అనేది నేను ఆ వీడియోలో చూపించాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేకపోతే మీ కామెంట్ కింద అయినా లింక్ ఇస్తాను, ఆ వీడియోది చూడండి. ఈ విధంగా పాదమంచి ఖర్చు పట్టుకొని మొత్తం అటాచ్ చేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే ఎప్పుడైనా స్లోగానే అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను తిప్పాను కదా అని చెప్పి మీరు తిప్పొద్దు అట్లా స్పీడ్గా. ఎందుకంటే నాకు కొంచెం అలవాటు కాబట్టి స్పీడ్గా తిప్పుకోగలను నేను, కానీ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కొంచెం స్లోగానే తిప్పండి. చంక దగ్గర, గల్ల దగ్గర కొంచెం స్లోగా చూసుకొని తిప్పాలన్నమాట. బుంగ అనేది రాకుండా నీట్గా చూసుకుంటూ జాయిన్ చేయాలి. నేను అంతా చూసుకుంటూ జాయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత స్లోగా చూపిస్తున్నాను అనమాట మీకు. ఈ లాస్ట్కి వచ్చినాక కూడా ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం దీన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంది కదా, అది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం టోటల్గా నెక్ దగ్గర కానీ సైడ్లకు కానీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు డాట్స్, వీప్ పట్టి అవన్నీ వేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను, చూసుకోవాలి ఒకసారి. మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా బుంగలాగా వచ్చిందా లేదా అనేది సైడ్లు కట్ చేయకముందే చూసుకోవాలి. ఒకవేళ వస్తే కనుక మళ్ళీ విప్పి మళ్ళీ వేయొచ్చు, కానీ సైడ్లు కట్ చేయకముందే చూసుకోండి. కట్ చేసిన తర్వాత మన క్లాత్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఉండదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అయితే డాట్ అనేది ఈ విధంగా వేసుకోండి, ఫోల్డ్ చేసేసి ఇలా డాట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టి ఒక 4 ఇంచెస్ పొడవు వరకు ఇట్లా షార్ప్గా వచ్చేటట్టుగా వేసుకోండి. డాట్ షార్ప్గా రావాలన్నమాట, క్రాస్గా రావాలి. ఇది డాట్స్ ఎలా వేసుకోవాలనేది నేను షార్ట్లో చూపిస్తాను, షార్ట్ వీడియోలో చూడండి. కొంచెం దగ్గర నుంచి మంచిగా అర్థమవుతుంది అనమాట. ఇదేమో కొంచెం దూరం నుంచి వచ్చినట్టుగా వస్తుంది కదా, షార్ట్ పెడతాను నైట్కి, అప్పుడు చూడండి మంచిగా అర్థమవుతుంది అనమాట. ఇలా వస్తుంది అనమాట డాట్ అనేది. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత చూసుకోండి అవి ఎలా వచ్చాయనేది. మళ్ళీ విప్పి ఇట్లా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇక్కడ బయట నుంచి చూస్తే కూడా ఇట్లా కుచ్చులాగా బుంగలాగా రాకుండా నీట్గా సాఫ్ట్గా రావాలి, అప్పుడు డాట్ మంచిగా వచ్చినట్టు మనకి. అయితే వీప్ పట్టి కోసం అని చెప్పేసి నేను 1.25 ఇంచ్ వెడల్పుతోటి ఇట్లా క్లాత్ అనేది తీసుకుంటానండి. మనకు కావాల్సినంత పొడవు తీసుకోవచ్చు. ఒకటే దగ్గర మనకు ముక్కలు మొత్తం దొరకదు కాబట్టి అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. కానీ దాని వెడల్పు మాత్రం 1.25 ఇంచ్ వెడల్పు తీసేసుకోండి. తీసుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టండి. ఖర్చు పట్టేసి ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా మనము, ఆ డాట్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా ఫోల్డ్ అవుతుంది అనమాట కిందికి. లేకపోతే వీపు కింది భాగం లేసినట్టుగా వస్తుంది కదా, వాళ్ళు డాట్ పెట్టకపోతే అట్లా లేసినట్టుగా వస్తుందండి. ఒకవేళ డాట్ పెట్టినా కూడా దానికి కావాల్సినంత కుచ్చు పెట్టకుండా అలాగే వదిలేస్తారనమాట. అట్లాంటి వాళ్ళకు కూడా లేస్తుంది అనమాట. అట్లా కాకుండా డాట్ పెట్టిన దగ్గర ఇట్లా కుచ్చులాగా పెట్టండి, అప్పుడు లేవకుండా నీట్గా మంచిగా అతికినట్టుగా ఉంటుంది వీపు భాగం. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని దీనికి అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. ఇట్లా అనేసి ఒక గోరుతోటి ఇట్లా అనుకోండి, మొత్తం నీట్గా కిందికి పోతుంది ఆ క్లాత్ అనేది. అట్లా అనుకొని నీట్గా వేసేసుకోండి, అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట అనుగుడు కుట్టు అనేది. దానిపైన ఆ ముక్క ఉంది కదా, మనం 1.25 ఇంచ్ వెడల్పు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్క మీదకి వస్తుంది అనమాట కుట్టు అనేది. బ్లౌజ్ మీదకి రాకుండా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అనుగుడు కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. నేను చెప్పే పద్ధతి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోండి. నేను రోజు ఒక పార్ట్ చూపిస్తానండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఒక 4 డేస్లలో మీకు బ్లౌజ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి నా వీడియో చూస్తూ, ఇప్పుడు ఈ వీడియో 15 నిమిషాల వీడియో కదా, 15 నిమిషాలలో కాకపోతే మీరు ఎక్స్ట్రా టైం పట్టినా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా.